పరిపూర్ణ పరిశుద్ధురాల్ని, నీతిమంతురాల్ని, భక్తురాల్ని, యథార్థవంతురాల్ని, నమ్మకస్తురాల్ని, నా దగ్గర ఏ పాపం లేదు, ఏ తేడా లేదు, నేను అన్ని విధాలా పరిపూర్ణంగా ఉన్నాను అని నిన్నంట. నువ్వు అన్న మాటలన్నిటికీ నేను పక్కాగా సరిపోతానన్నా అన్నోళ్ళు చేయొత్తానన్నా. ఎవరన్నా ఎత్తుతారా చెయ్యి? సరే, జూమ్లో కనపడుతున్న వాళ్ళని అడుగుదాం. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మిమ్మల్ని అడుగుతున్నాను, నేను లైవ్లో ఉన్న వాళ్ళని, జూమ్లో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. మీరు పరిపూర్ణ పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు, ఏ లోపం లేని వారు అని నేను మిమ్మల్ని అంటా. మీరు ఒప్పుకుంటారా? మేము ఒప్పుకోమన్నా అంటే చేతులు ఎత్తండి. ఆ మాటగా మేము ఒప్పుకోమన్నా, మాకు అంత సీన్ లేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు లేచినాయి అందరి చేతులు, ఇక్కడ మందిరంలో ఉన్న వాళ్ళ చేతులు, దైవజనుల చేతులు కూడా లేచినాయి. దించండి. అంటే మీరు ఒప్పుకుంటున్నారు యథార్థంగా. ఏమని ఒప్పుకుంటున్నారంటే, కొన్ని లోపాలు మా దగ్గర ఉన్నాయి, కొన్ని పొరపాట్లు మా నుండి జరుగుతున్నాయి, తెలిసి తెలియని కొన్ని పొరపాటు క్రియలు మాలో జరుగుతున్నాయి. పరిపూర్ణ పరిశుద్ధత మా దగ్గర లేదు. పరిశుద్ధతగా బ్రతకాలని ఆశ ఉంది, బతకాలని పోరాడుతున్నాం, కానీ ఎక్కడో చోట రాంగ్ స్టెప్ పడుతుంది. చెప్పు, నా దగ్గర లోపాలు ఉన్నాయని నీ మనసు నీకు చెబుతుందా లేదా? నాకు కరెక్ట్గా ఆన్సర్ చేస్తేంది నేను చెబుతా. నీ మనసు నీకు చెబుతుందా లేదా? ఏం చెబుతుంది నీ మనసు నీకు? నువ్వు పర్లేదు అబ్బాయి అని చెబుతుందా, నువ్వు తేడారా అని చెబుతుందా? నువ్వు పర్లేదమ్మా అని చెబుతుందా, లేతే ఏయ్ అంటుందా? అది లెక్క. నీ మనస్సాక్షి నీకు చెప్పేస్తున్నా. నీ మనస్సాక్షి పోనీ ఒక 10 ఏళ్ల తర్వాత నువ్వు పరిపూర్ణంగా, ఇక ఏ లోపం లేని పరిపూర్ణ పరిశుద్ధత సాధించగలనన్న నిశ్చయత నీకుందా? ఇప్పుడంటే ఏదో ఆత్మీయంగా చిన్నోడి బ్రదర్, చిన్నదానివి. పోనీ ఒక 10 ఏళ్ల తర్వాత అసలు ఇక ఏ లోపము లేని పరిపూర్ణ పరిశుద్ధత సాధించుట నీకు సాధ్యమే అనిపిస్తుందా, లేకపోతే అది కష్టం అనిపిస్తుందా? 10 ఏళ్ళు, ఇదిగో 10 ఏళ్ళు సిస్టర్, బ్రదర్, 10 ఏళ్ళు బ్రదర్, డౌటేనా? పాపం గాయపడి ఉన్నారు బిడ్డలో, పోరాడి మచ్చ, ముడత, కళంకం ఏది లేకుండా పరిపూర్ణంగా ఉండాలని పోరాడి విఫలమై ఇంకొక 10 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చినా కూడా అది అసంభవమేనన్నా అంటున్నా. సరే, ఒప్పుకున్నా. సరే, మీ అందరు నన్ను అడగండి, అడిగించుకుంటా నేనే. మీకు అడిగే ధైర్యం లేకపోయినా నేనే అడిగించుకుంటా. చాలేమన్నా సరే, మా సంగతి అడిగావు, నీ సంగతి చెప్పు అంటే మీకంటే నాకు ఎక్కువే ఉంది. నేను కూడా మీతో పాటు ఈక్వలే. తెలిసి కొన్ని, తెలియక కొన్ని, తెలివిలో కొన్ని, తెలివి లేక కొన్ని, జ్ఞానంలో కొన్ని, అజ్ఞానంలో కొన్ని, నా నుండి కూడా కొన్ని పొరపాట్లు జరగవచ్చు. జరగవని గ్యారెంటీ ఏమీ లేదు. ఇంతకుముందు జరగలేదని లేదు. కోపతాపనో, నడకలోనో, పడకలోనో, నోటి ద్వారానో, ఆవేశంలోనో, ఎక్కడో చోట ఒక మాట చెప్పాలంటే, చనువుగా ఉన్నాడు కదా అని ఒకడిని చెతురాటం కూడా తప్పే. దేవుడు ఊరుకోడు. వాడు బలహీనుడు, నువ్వంటే తిరిగి అనలేడని వాడిని చెతురాడుతున్నావా? నువ్వు నలుగురిలో తేలిగ్గా మాట్లాడుతున్నావా? దరిద్రుడా అంటాడు. ఇప్పుడు కొంతమంది చెతురాడతాం, కొంతమంది చెతురాడతాం. ముఖ్యంగా ఈ బావమరిది వరసాయి వాళ్ళని ఎక్కువ చెతురాడతాం. వాడు మనకంటే చిన్నోడు అనుకో, మనం వాడిని అంటాం, వాడు మనం అనలేడు. వాడు మనల్ని అనాలంటేనేమో మన వయసు పెద్దది కాబట్టి గౌరవం అడ్డొచ్చింది వాడికి. మనం వాడిని అంటానికి చిన్నోడు కాబట్టి వాడి మీద చలోక్తులు, సరసోక్తులు, చతురు మాటలు మనం మాట్లాడతాం. అప్పుడు వాడు పాపం లోపల బాధపడతానే పైకి నవ్వుతుంటాడు. ఎందుకంటే వాడిది ఒక మనిషి, వాడొక మనిషే, వాడికి ఒక మనసు ఉంది కదా. ఇప్పుడు
బావమరిది కోణంలో వాడు సరసనీయుడే, బావమరిది. కానీ దేవుడికి వాడు కూడా బిడ్డే. నువ్వు బావై వాడిని చతురుగా చూస్తే, చులకనగా చూస్తే, దేవుడు వాడిని అలానే చూస్తాడా? వాడికి దేవుడు విలువైనోడు, దేవునికి వాడు విలువైనోడు, వాడు దేవుని భక్తుడు అయి ఉండొచ్చు. కాబట్టి దేవుడు అంటాడు, వానితో నువ్వు చెతురాడొద్దు, వాణ్ణి కూడా గౌరవించు. వాడు నువ్వంటే తిరిగి అనలేడని వాడిని చులకనగా చూడొద్దు నా కుమారుడా, అది పాపం. ఇట్లాంటి జిలాక్షేష్టాలు ఉన్నాయి నా దగ్గర, నేను చెబుతున్నాగా. అప్పుడప్పుడు ఆ జర్నీలోనో ఏదో అందులోనే జోక్ వేసుకుంటా ఉంటా, అంటే బోర్ ఫీలింగ్ లేకుండా. దాని మీద కేసు రాశాడు దేవుడు. ఎట్లా వేస్తావురా నువ్వు జోకులు? ఎట్లా వేస్తావు నువ్వు? నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? ఇది అర్థం కాకపోవటానికి ఏమన్నా పెద్ద మర్మం అయింది అంటే, మనకంటే ఒకడు చనువుగా దొరికాడని వాడి మీద చులకనగా జోకేయటం కూడా దేవుడు కేసు రాశాడు. మళ్ళీ దేవుని ముందు ఒప్పుకున్నా నేను, ఒకసారి కాదు 4 సార్లు ఒప్పుకున్నా. ఎక్కడ దాకా ఎందుకంటే, మొన్న మా వాడు వస్తున్నాడు, అక్కడ లైవ్ రూమ్లో కూర్చున్నాడు, మీ ముందే సాక్ష్యం చెబుతున్నా. వాడేదో కొద్దిగా ఎత్తు కొంచెం తక్కువ ఉంటాడు, వాడిని అందరి ముందు అన్నాను, అదిగో 6 అడుగులు ఆజానుబాహుడు వస్తున్నాడు, రానిండి అన్న. అందరూ మీరు గొల్లు నన్ను నవ్వారు. అప్పుడు వాడి మనసు ఎలా అనిపించింది? వన్ ప్లేస్లో నువ్వుంటే ఎలా ఫీల్ అవుతావు, అదే ప్లేస్లో నేనుంటే ఎలా ఫీల్ అవుతాను? మరి తప్పే కదా, మరి అది లైవ్లో పబ్లిక్గా నేను చేసిన పాపమే కదా. మరి ఇప్పుడు నేను పెద్ద మనిషిని ఎక్కడ? ఇట్లాంటి జిలాక్షేష్టాలు నా దగ్గర ఉన్నాయి కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పట్టుకున్నాడు దేవుడు. ఎందుకన్నావు నువ్వు అంటే, మేనత్త కొడుకు సార్. ఆ మేనత్త కొడుకు అయితే వాడు బాప్తీసం పొందలేదా? వాడు ప్రతిష్ఠితుడు కాదా? వాడి మీద నువ్వు చేతులు ఉంచలేదా? వాడు అభిషిక్తుడు కదా, నేను నా సేవకుడు కదా. నీ సేవకుడే సార్, మా బామర్ది కదా. ఆ బామర్ది అయితే నీ తల్లి నిన్ను అరే అంటే నేను ఊరుకున్నానా? నీ తల్లి నిన్ను రా అని సంబోధిస్తే నేను ఊరుకున్నానా? మరి నువ్వు వాడి మీద జోకెట్లేస్తావు? తప్పు అంటే గద్దించు, అంతేగాని 10 పలచనగా మాట్లాడొద్దని వేశాడు, కేసు రాశాడు. 4 వాయిదాలు తిరిగా. అంటే అర్థమైందా మీకు? ఏసై దగ్గరికి వెళ్ళి 4 సార్లు బతిలాడుకున్నా, తేడా పడ్డానయ్యా, తప్పు అది. ఎందుకంటే నన్ను అభిషేకించావు. చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి, పసిబిడ్డలకి, వృద్ధులకి, యవనస్తులకి, అందరికీ నేను మాదిరయ్యా. నేను తప్పుగా ప్రవర్తించానయ్యా, ఇది రైట్ కాదయ్యా. నేను కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకున్నా, క్షమించయ్యా. ఒకవేళ వాడి ప్లేస్లో నేను ఉంటే ఎంతో చిన్నపుచ్చుకుంటాగయ్యా, నన్ను మన్నించయ్యా అని కన్నీళ్లతో దేవుని పాదాలు పట్టుకున్నా. ఏం చేయాలి మరి? ఇప్పుడు ఇక వాడు కనపడ్డ కూడా చిత్రాడు బుద్ధి కాట్లా. 4 వాయిదాలు తిరిగా మరి ఏసై దగ్గర. ఎందుకు వచ్చిన గొడవ? పాత అలవాటు చొప్పున ఎరా అని రాబోతుంది కానీ రే అంటున్నాడు ఆయన. ఎవరు లోపల కంట్రోల్ చేసుకుంటారు. అంటే ఇక్కడ లోపం లేని మనిషి అంటే ఎవడు లేడు. బహిరంగంగా నేను చేసిన తప్పు మీ ముందు ఒప్పుకున్నా. ఇప్పుడు నేను తప్పది. చిన్నోడైనా పెద్దోడైనా పసిబిడ్డైనా చులకనగా చూడకూడదు. ఎందుకంటే నా యేసయ్య ఎవరిని తక్కువగా చూడ్డా. నా యేసయ్య ఎవరిని తక్కువగా చూడడం. మొన్న నా చెల్లి ఒక సాక్ష్యం ఇస్తుంది, ఆత్మీయురాలు. ఆ బిడ్డ ఒక చోట ప్రార్థన గుంపును నడిపిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఒక సహోదరి, ఈమె అక్కడ వాడబడుతుంది, ఆమె విషయమై, ఈ సోదరి విషయమై ఆ సోదరి అభ్యంతరపడింది. ఎందుకంటే అందరూ కొంచెం రెస్పెక్ట్ చేస్తున్నారు ఈమెని. కొంచెం ఆ బిడ్డ కొంచెం శోధించబడి
మీరందరూ ఏంది ఆమె ఏ జీవితం అది తింటున్నారు, ఆమె పెద్ద సేవకురాలు అయ్యింది అంటే మన తండ్రి సన్నిధి నుంచి వస్తుంది కదమ్మా అంటే, వచ్చిందా అక్కడ ఆమె క్యాటర్ ఏందో తెలుసా, రండి చూపిస్తాను అని ఎవరైతే ఈ బిడ్డని వెంబడిస్తారో ఆ గ్రూపు అన్యులు కూడా కలుస్తారంట. వాళ్ళని తీసుకొని ఒకసారి మందిరానికి వచ్చింది. వచ్చి ఆ బిడ్డ వాళ్ళకి ఈమె చేసే పరిచర్య చూపించింది. ఈమె ఆ భోజనం వడ్డించటమో లేకపోతే ఆ కుండలు మొయ్యటమో, ఆ భోజనపు కుండలు తీసుకెళ్ళటమో ఆ పరిచర్యలో ఉంది. ఈ ప్రేయర్ గుంపు, ఈ బిడ్డ ఏ ఊరైతే వెళ్ళి ఆ ప్రేయర్ నడిపిస్తుందో అక్కడ అన్ని జనుల మధ్యలో చిన్నగా ఒక పని మొదలుపెట్టిందో, వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళని చూసి వందనాలు చెప్పి రండి తినండి అని చెప్పని వాళ్ళని ఆహ్వానించింది, పలకరించింది. ఆ రోజుకి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ ఈ బిడ్డ పోయినప్పుడు వాళ్ళలో కొంతమంది కనపడలా. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ మందిరంలో అన్నపు కుండలు మోసే పనిగత్తే ఆమె చెప్పేది ఏంది, మీరు వినేది ఏంది? ఆమె ఏం పాస్టర్ అమ్మా? ఆమె ఏమన్నా పెద్ద ఇదే? మీరేంది ఆమె పెద్ద ఇదిగా చూస్తున్నారు ఏంది? చర్చిలో ఆమె పొజిషన్ అది అనేసరికి అన్యులు కదా, ఇంకా ఆడకుండలో మోసుకుని ఆమె మనకు చెప్పేది నయం. ఇంకా ఎట్లనో ఆమె బాత్రూమ్ పరిచారకురాలు కాదు, లేకపోతే దొడ్లలో కనపడేది, ఆ పాయకాన్లు గడుగుతా. నేను అర్థమైంది నేను చెప్పింది. ఆ పిల్ల అన్నం కుండ దగ్గర కనపడినందుకే వాళ్ళు అక్కడ కుండలు మోసుకునేది, ఎక్కడ మందిరంలో కుండలు మోసుకునేది, మనకు చెప్పేది ఏంది, మన కోసం ప్రార్థన చేసేది ఏంది, ఆమె ప్రార్థన చేస్తే మనకు ఒరిగేది ఏందని ఆగారు వాళ్ళు. తర్వాత ఈమె వెళ్ళిందా, వాళ్ళు కనపడకపోయేసరికి ఈమెకు బాధ కలిగింది. పని కట్టుకొని తీసుకొచ్చిన ఆమెకు ఆనందం కలిగి ఉండొచ్చు బహుశా. బాగా అయింది ఎందుకంటే తృణీకరింపబడింది కదా. ఆమె మామూలుగా ఆమె ప్రార్థన వచ్చినంత వరకు చెప్పింది, వచ్చింది, అది నడుస్తుంది. 1 month గడిచింది. 1 month తర్వాత వాళ్ళకై వాళ్ళే వచ్చి ఈ బిడ్డను కలిశారు. ఆమె చెప్పింది, వాళ్ళకై వాళ్ళే వచ్చి ఈ బిడ్డను కలిసి, అమ్మ మేము పొరపాటు పడ్డాం, ఆ బిడ్డ మాటలు విని మేము అపార్థం చేసుకున్నాం, నిన్ను 4 రోజుల నుంచి సతమతం అవుతున్నాం, మాకు మనసులో శాంతి లేదు, గలిబిలిగా ఉంది, చాలా ఇబ్బంది పడ్డాం, చాలా సఫర్ అవుతున్నాం, మమ్మల్ని మన్నించమ్మా, మరోలా అనుకోవద్దు, తేడాగా అనుకున్నావు నిన్ను, మా కోసం ప్రార్థన చేయమ్మా అని అడిగారంట. అడిగి ఆమెతో సమాధాన పడ్డారు. అప్పుడు ఆమె చెప్పింది, ఏం చెప్పిందంటే, అమ్మా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేదాన్ని, గ్లాసులో విషం కలుపుకొని పెట్టుకున్నాను, ఒక పాట నన్ను పట్టుకుంది, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన చెందకని ఒక పాట నన్ను పట్టుకుంది. ఆ రోజు దేవుడు ఆ మాటలు నాకు వినిపించకపోతే పాట రూపంలో నేను ఖచ్చితంగా చచ్చిపోయేదాన్ని. ఎందుకంటే చిన్న వయసులో భర్తను కోల్పోయాను, 2 బిడ్డలు, చిన్న బిడ్డలు, వాళ్ళకి రెక్కలు ఎలా తేవాలి, బయట లోకం నాకు తెలియదు, నా భర్త ఉన్నంత వరకు నన్ను అన్ని విషయాల్లో భద్రంగా చూసుకున్నాడు, బయటికి పోనేలా, ఇప్పుడు నేను రోడ్డు పాలు అవ్వాల్సి వచ్చింది, ఎలా అని భయంతో చచ్చిపోవాలనుకుంటే, నేను నీకు ఉన్నాను తోడని నా దేవుడు నాతో మాట్లాడి నన్ను బ్రతికిస్తే బ్రతికా. చిన్న ప్రాయమే లోకం వద్దనుకున్నా, మళ్ళా పాపం వద్దనుకున్నా, కష్టపడి 5 ఏళ్లలో పనిచేసైనా సరే నా బిడ్డలకి రెక్కలు తెచ్చుకోవాలని అదే పని చేసి కష్టపడి నా బిడ్డల్ని బ్రతికించుకుంటున్నా. నేను బయటికి పరిచర్యకు వచ్చేటప్పుడు దేవుని పని నేను నమ్మకంగా చేయాలని నడుం కట్టినప్పుడు ముందు నా ఆత్మీయ తండ్రి నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చాలమ్మా. మనుషులు హోదాలను చూస్తారు, మనుషులు వాళ్ళున్న పొజిషన్లను చూస్తారు, వాళ్ళ స్థాయిల్ని చూస్తారు, కానీ నా యేసయ్య చూడడం మాట్లా. నేను బాత్రూమ్ దగ్గర ఉన్నా నన్ను ప్రేమిస్తాడు, నేను అన్నం కుండలు మోసుకునేదాన్నైనా నన్ను ప్రేమిస్తాడు, నేను ఊడ్చుకునేదాన్నైనా. మనుషులు. కాబట్టి నా ఆత్మీయ తండ్రి నాకు అప్పచెప్పిన పని నేను నమ్మకంగా నెరవేర్చాలనే దృష్టిలో నేను ఆ విధంగా కష్టపడుతున్నాను. మొదట దేవునికి నమ్మకంగా ఉంటామంటే
ముందు దేవుడిచ్చిన ఆత్మీయ నాయకుడికి నమ్మకంగా ఉండాలి కదమ్మా. ఆ ఉపదేశంలోనే నేను రక్షించబడ్డా, ఆ ఉపదేశంలో పరిచర్యకు వచ్చా, ఆ ఉపదేశాన్ని బట్టే మీ దాకా వచ్చి ప్రకటిస్తున్నా. ఆయన నోటి నుంచి నా తండ్రి నాకు ఇచ్చిన వాక్కును బట్టే కదా. కాబట్టి అక్కడే కాదు, ఇంకెన్ని చోట్ల నన్ను వాడుకున్నా నా సన్నిధిలో నా స్థానం ఎప్పుడు నేను పోగొట్టుకోనమ్మా. నా ఆత్మీయ నాయకుని దగ్గర నేను ఏ ఉపచారం చేయటానికైనా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అంటే మేమే తేడా పడ్డామని వాళ్ళు ఒప్పుకుంటే అదే ఉండదమ్మా. ఆ రోజు ఆ బిడ్డ మాట్లాడిన మాటలు ఒక మాట నా హృదయాన్ని పట్టుకుంది. దేవుడు తక్కువగా చూడడు అన్నది. ఆ మాట తగిలినప్పుడు మళ్ళీ నాకు వాడే గుర్తొచ్చాడు. మళ్ళీ 5వ వాయిదాకి పోయా. నాకు గుర్తొచ్చినప్పుడల్లా నా పాపం నాకు కనపడ తేడా పడ్డా, వాడిని అవమానపరిచాను, నన్ను క్షమించు, వాడిని అవమానపరిచాను, నన్ను క్షమించు. అరే కొట్టేశా లేరా అన్నా కూడా నేను కొట్టే ఇట్లా కేసు. దేవుడు మొదటిసారి ఒప్పుకున్నప్పుడే కేసు కొట్టేశాడు. ఆయన 5 సార్లు దేవుడిని వేడుకున్నా నాకు తృప్తి కలగల. అయ్యో నేను తక్కువగా చూశాను, అయ్యో నేను పొరపాటుగా చూశానా. దేవుడు చూడ్డు కదా, దేవుడు అలా అనుకోడు కదా. ఎస్, డబ్బున్నోడిని ఒక రకంగా చూస్తాం మనం, డబ్బు లేనోడిని ఒక రకంగా చూస్తాం. మరి ఏసయ్యా అవునా? ఉద్యోగం ఉన్నోడిని ఒక రకంగా చూస్తాం, ఉద్యోగం లేనోడిని ఒక రకంగా మాట్లాడతాం. ఉద్యోగం ఉన్నోడిని రెస్పెక్ట్ చేస్తాం, గౌరవిస్తాం. వాడు వస్తే కుర్చీ వేస్తాం. ఉద్యోగం లేనోడు వస్తే వాడా ఏందంట కుర్చీ వేసేదా, ఆడి కుర్చీ ఎందుకు ఎదురా అంటే ఉద్యోగం వస్తే డబ్బు సంపాదిస్తే నువ్వు విలువిస్తావు, లేకపోతే ఇవ్వవా. అంటే నువ్వు ప్రేమిస్తుంది నా నుండి వచ్చే డబ్బుని కానీ నన్ను కాదు. అంత దిక్కుమాలిన ప్రేమ అన్నమాట నీ ప్రేమ. హోదాను చూసి, తమ్ముడో ఓ వింటున్నావా, స్తోత్రం చెప్పు. హోదాను చూసి, డబ్బును చూసి, తెలివితేటలు చూసి ఒకడిని గౌరవించటం. తెలివితేటలు లేని స్త్రీనైనా పురుషునైనా, ఏ తిక్కలదానా, ఏ రా, ఏ తిక్కలోడా, ఏ రా, ఏ తిక్కలదానా పో, ఏ తిక్కలోడా పో, తప్పు. నా యేసయ్య చూడ్డం. ఒక్క మాట చెబితే మీ గుండె పగులుద్ది. వాడు ఉద్యోగం ఉన్నోడైనా లేనోడైనా, వాడు తిక్కలోడైనా తెలివిగల్లోడైనా, వాడు కళ్ళున్నోడైనా కళ్ళు లేని గుడ్డివాడైనా, గుడ్డిది బిడ్డైనా, వాడు అవిటివాడైనా, అంగహీనుడైనా, వాడు ఎడ్డోడైనా. తెలంగాణ యాసలో ఎడ్డోడు అంటే అమాయకుడు, ఎడ్డతనం అంటే పిచ్చితనం, తిక్కలతనం, అమాయకత్వం. అయినా యేసు వాని కోసం కూడా ప్రాణం పెట్టాడు. వాణ్ణి కూడా ప్రేమిస్తేనేగా ప్రాణం పెట్టింది, వాణ్ణి కూడా మనందరికంటే ఎక్కువ గౌరవిస్తేనేగా ప్రాణం పెట్టింది. గుర్తుపెట్టుకో. లోకమంతా తిక్కలోడన్న అమ్మ అంటదా బిడ్డని? ఆ బిడ్డను చాటు చేసుకు, మీరందరూ తిక్కలోడురా, నా బిడ్డ ఎందుకు తిక్కలోడు అవుతాడు అంటదమ్మా. ఎందుకంటే అమ్మ కన్నది వాడిని, నాన్న కన్నాడు వాడిని. ఆ మమత వేరుగా ఉంటుంది, తక్కువగా చూడరు. ఇంకా చెప్పాలంటే అందరికంటే కూడా తిక్కల కొడుకుని తిక్కల కూతుర్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎట్ట బతుకుతావురా, ఇంత మైకంగా ఉన్నావు, ఇంత పిచ్చితనంగా ఉన్నావు అని వాళ్ళ గురించి ఏడుస్తారు, వాళ్ళ గురించి దిగులు పడతారు, వాళ్ళ గురించి ఆలోచిస్తారు. నా యేసయ్య కూడా అట్లా చూస్తాడు. గుర్తింపబడ్డవాళ్ళని ఒక రకంగా, గుర్తింపు లేని వాళ్ళని ఒక రకంగా, సంపాదించేవాడిని ఒక రకంగా, సంపాదించిన వాళ్ళని ఒక రకంగా, టాలెంట్ ఉన్నవాడిని ఒక రకంగా, టాలెంట్ లేనివాడిని ఒక రకంగా, అధికారం ఉన్నవాడిని ఒక రకంగా, అధికారం లేనివాడిని ఒక రకంగా. చూసే నైజం మానవ నైజం, దేవుడు నైజం కాదు. ఏమంటారు? పెట్టాడా లేదా ప్రాణం? ఒకసారి దైవజనుడు చెప్పాడు, పెద్ద వేదిక, చాలామంది వేల కొద్ది జనం మీలాగే కూర్చొని ఉన్నారు. ముఖ్య ప్రసంగికుడు ఇంకా రాలా, ఆయన రాక ఆలస్యమైంది. ఓ పిచ్చోడు ఉన్నాడంట, వాడు షర్టు సరిగా లేదు, లాగేసుకొని ఉన్నాడు నిక్కరు, వాడు అవతారం కరెక్ట్గా లేదు,
ఇక్కడ జొల్లు గారుతా ఉంది, జుట్టు చింపిరి చింపిరిగా ఉంది, మన అవతారం కరెక్ట్గా లేదు, చూడటానికి అసహ్యంగా ఉన్నాడు. వాడు స్టేజ్ దగ్గరికి వచ్చి నాకు ఒక ఛాన్స్ వేయండి, నేను ఒక మాట చెప్తా, ఇంకా దైవజనుడు రాలేదు, ఒక ఛాన్స్ వేయండి, ఒక మాట చెప్తా అంటున్నా అంట. పోరా బాబు, ఆయన రాకం ఏం చేస్తుంటే నీ గొడవ ఏందిరా, నువ్వే ఊరు రా, నీ అవతారం ఏంది, నువ్వేంది, నువ్వు మాట్లాడేది ఏంది, పోయా బాబు ఫోన్ పంపిస్తున్నా. వాడు పదే పదే వస్తున్నాడు, ఆయనే రావటం లేట్ అయ్యి. చివరిగా ఉన్నోళ్ళలో పెద్దల్లో ఒకడు అన్నాడు, ఒరే బాబు వాడేవాడు మొండోళ్ళలాగా ఉన్నాడు, 2 మాటలు చెప్పనేనరా, వాడేం చెప్తాడో. అంతగా వాడు ఏదన్నా తేడా మాట్లాడితే కట్ చేద్దాం, సౌండ్ సిస్టమ్ దగ్గర 2 కూర్చోబెట్టండి, వాడు ఏదన్నా తేడా మాట్లాడితే సౌండ్ బ్రేక్ చేద్దాం, వాడేదో చెప్పుకుంటాడు, ఎవడికి వినపడదు అని ఒకరిని సౌండ్ సిస్టమ్ దగ్గరికి పంపించి వీడికి మైక్ ఇచ్చారంట. ముందు మొదలు పెట్టనియండి, వాడు తేడా మాట్లాడితే సౌండ్ ఆపుతాడు. అప్పుడు మైక్ తీసుకున్నాడు, మన్నించండి దైవజనుడు రావటం లేట్ అయింది, అందుకే 2 మాటలు మీకు చెప్పాలనిపించి నేను అడిగాను, మొత్తం మీద నాకు పర్మిషన్ ఇచ్చారు, దేవునికి స్తోత్రం. అయితే మీకు ఒక మాట చెప్పాలి, ఇప్పుడు నన్ను చూడండి, నాకు సరైన వస్త్రాలు లేవు, నా జుట్టు చింపిరిగా ఉంది, నా చేష్టలు పిచ్చి చేష్టలుగా ఉన్నాయి, నా నోటి వెంట జొల్లు గారుతుంది, నేను చాలా మురిగ్గా ఉన్నా కదా అన్నాడు. అవునన్నాడు, చేతులు ఎత్తండి, అందరూ చేతులు ఎత్తారు. అవునరా బాబు, నీ అవతారం చూడలేకపోతున్నావు అని. చాలా అసహ్యంగా ఉన్నా కదా, అవును అన్నారు. కానీ యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు, అన్నీ బాగున్న మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఈ స్థితిలో ఉన్న నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. నా యేసయ్య ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన నా కోసం కూడా ప్రాణం పెట్టాడు. అన్నీ బాగున్న మీకోసం ప్రాణం పెట్టాడు, ఇంత అసహ్యంగా ఉన్న నా కోసం కూడా ప్రాణం పెట్టాడు. ఇది నా యేసు ప్రేమ అని మైకిచ్చాడంట. ఇంకంతే, ఎక్కడోళ్ళు అక్కడ పడి ఆడవటం మొదలుపెట్టారు. ఇంకో 100 ప్రసంగాలు ఎందుకు, అయిపోయింది, కట్టే దెబ్బ. నెక్స్ట్ దైవజనుడు వచ్చేటప్పుడు ప్రార్థనలో ఉన్నారు, అందరూ కన్నీటి ప్రార్థనలో ఉన్నారు. ఆయన నన్ను ప్రేమించి నా కోసం కూడా ప్రాణం పెట్టాడు, ఇది నా యేసు ప్రేమ. మీరు అసహించుకునే నా కోసం యేసు ప్రాణం పెట్టాడు. మనుషులు చూస్తారమ్మా అయ్యాన్ని, నా దేవుడు చూడ్డం. నా దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు, సమానంగా గౌరవిస్తాడు. ఇంకా చెప్పాలంటే ఈ లోకంలో నిన్ను చూసి అందరూ చులకన చూడొచ్చు, కానీ నా యేసయ్యకు నువ్వెంతో విలువైన దానివి, విలువైన వాడివి, నిన్నెంతో గౌరవంగా చూస్తాడు. నిజంగా ఈ లోకంలో నిన్ను నిజంగా 100% రెస్పెక్ట్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నా యేసయ్యే.